ఎమర్జెన్సీస్ ఇంపోజ్ చేసినప్పుడు రాష్ట్ర జాబితాలో ఉండే అంశం పైన ఎవరు చట్టం చేయవచ్చు? పార్లమెంటు చట్టం చేయవచ్చు. ఇంకొక కండిషన్ చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు, అంటే ఈ అంశానికి సంబంధించి మేము చట్టం చేయలేకపోతున్నాం, మీరు చట్టం చేయండి అని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు పార్లమెంటుని రిక్వెస్ట్ చేసినప్పుడు, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు, ఇటువంటి సందర్భాలలో ఈ 3 సిచ్యువేషన్స్లో రాష్ట్ర జాబితాలో ఉండే అంశం పైన ఎవరు చట్టం చేస్తారు? కేంద్రం చట్టం చేస్తుంది. ఏ సమయాల్లో అండి? రాజ్యసభ 2/3 అంటే ప్రత్యేక మెజారిటీ తోటి ఒక తీర్మానం పాస్ చేసినప్పుడు. రెండో సిచ్యువేషన్ ఎప్పుడు? ఎమర్జెన్సీ, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్, జాతీయ అత్యవసర పరిస్థితులు ఇంపోజ్ చేసినప్పుడు. దాంతోపాటు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒక తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు. ఇంకొకటి కూడా ఉంటుంది, ఏంటి అంటే విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల అమలు చేసేటువంటి సమయంలో, అంటే విదేశాలతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు అమలు చేసేటువంటి విషయంలో ఏదైనా ఒక అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ ఆ అంశం పైన కూడా ఎవరు చట్టం చేయవచ్చు అంటే కేంద్రం చట్టం చేయవచ్చు. అంటే మొత్తం ఎన్ని కండిషన్స్లో కేంద్రం చట్టం చేయవచ్చు రాష్ట్ర జాబితాలో? ఫస్ట్ది రాజ్యసభ ఒక తీర్మానం ద్వారా, సెకండ్ది అత్యవసర పరిస్థితులు, మూడోది 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరినప్పుడు, నాలుగోది విదేశాలతోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల అమలు విషయంలో. అంటే 4 సందర్భాలలో రాష్ట్ర జాబితాలో ఉండే అంశం పైన కేంద్రం చట్టం చేయవచ్చు. ఎప్పుడెప్పుడు చట్టం చేయవచ్చు అనేటువంటిది ఆర్టికల్స్ ప్రకారం నేర్చుకుందాం. కొంచెం బ్రేక్ తీసుకోండి, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.